నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కావలి జనసేన పార్టీ నాయకులు సమ్మను వెంకట సుబ్బయ్య, సాజిస్, జానీ ఆధ్వర్యంలో ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పట్టణ అధ్యక్షుడు పబ్బా సాయి, కావలి పట్టణ రూరల్ జన సైనికులు, వీర మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సినిమాలోనే హీరో కాకుండా సామాజిక సేవలో ముందుండి రియల్ హీరో అయ్యారన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఎంతో మందికి తన సొంత నిధులు వెచ్చించి సహాయ సహకారాలు చేస్తున్నారని, దాని మంచి వ్యక్తిని జన సైనికులు బాధ్యతగా తీసుకుని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు ఎలా ఉండాలో, ఒక యువతకి స్ఫూర్తిదాతగా ఉండి సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా అందరినీ అలరించి అదే సినిమా రంగం నుంచి రాజకీయం వైపు అడుగేసి ఈరోజు యావత్తు యువతకి, మహిళలకి, రైతులకి సైతం ఒక అండగా దండగా మన పార్టీని ఏర్పాటు చేసి జనసేన పార్టీ ఒక ముందుకు తీసుకొచ్చి ఈ రోజుకి సంవత్సరం అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం అయిన సందర్భంగా దీన్ని మనం ఆనందాలతో మేము ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్న ఏ కార్యక్రమం అయితేనేమి, రైతుల విషయంలో అయితేనేమి, కౌలు రైతుల విషయంలో తన సొంత డబ్బును ఈరోజు తృణప్రాయంగా అందరికీ, ప్రతి ఒక్కరికి ఎన్నో సహాయ సహకారాలు అందించారు. అలానే మనం ఈ రోజుల్లో చూసుకుంటే మొన్నటికి మొన్న పాకిస్తాన్ యుద్ధంలో ఒక జవానుకి తన సొంత నిధులలో 50 లక్షల రూపాయలు అందించారు. అలాగే మనం చూసుకుంటే కావల్లో తన సొంత డబ్బులు, ఈ రోజుల్లో ఎవరండి రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత డబ్బులు ఇచ్చేది, గవర్నమెంట్ డబ్బులు ఇద్దాంలే అనే ఆలోచనలో ఉండే ఈ రోజుల్లో తన సొంత డబ్బులు, అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ప్రజాసేవకే అంకితమైన నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు యువతకి స్ఫూర్తిదాత. ఎందుకంటే ఈరోజు యువతలో ఒక యవ్వనంలో ఉండే హీరోగా ఉండే ఈరోజు కొన్ని లక్షల కోట్లు సంపాదించే సినిమాని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి జన సైనికుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేమంతా కలిసి జనసైనికులంతా ఈ ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో కేక్ కట్ చేసి ఘనంగా పవన్ కళ్యాణ్ గారిని విష్ చేస్తున్నాము. అదేవిధంగా కావలి టౌన్లో కూడా జన సైనికులు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి నుంచి బలమైన కేడర్గా ప్రతి వార్డులో కానీ, ప్రతి ప్లేస్లో కానీ ఈసారి జనసేన జెండాని బలంగా జనాల్లోకి తీసుకెళ్తామని చెప్పి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం కాడి నుంచి సీఎంగా మేము చేసుకుంటామని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ కోసం మేము ఏదైనా చేస్తాం, ఎంతకైనా తెగిస్తాం. పోయినసారి అధికారం ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ని ఇదే ప్లేస్లో ఫ్లెక్స్ విషయంలో చించే అవతలారేసాం. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకుందాక మేము జనసేన నిద్రపోము. ఖచ్చితంగా అన్ని వార్డుల్లో అన్ని ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేసి జనసేన క్యాడర్ని కూడా బలోపేతం చేస్తాము. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎంగా చేసుకుందాక మేము జనసేనలో నిద్రపోం. కూటమి ప్రభుత్వం స్థాపించి నేటికి సంవత్సరం పూర్తయింది. విజయవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండదండలతో ఈరోజు జనసేన పార్టీ తరఫున మేమందరం ఇవాళ కేక్ కట్ చేసుకోవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి నేటికి సంవత్సరం పూర్తయింది. సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా తన వంతు సేవలు, తన యొక్క మార్పు నిరూపించుకుంటూ పిఠాపురంలో నెంబర్ 1 స్థానానికి తీసుకురావడంలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అందరికీ రాజకీయ పరంగా ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి రంగంలో ప్రతి ఒక్కరికి యువతకు అండగా నిలుస్తూ తన సొంత నిధులను అయితే ప్రతి ఒక్కరికి ఖర్చు పెట్టు. మొన్నైతే రీసెంట్గా 2 రోజులు పిఠాపురంలో ఎలక్ట్రిషన్స్ అందరికీ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. తన యొక్క మార్పు లేకుండా వారికి ఇవ్వడం, కిట్ల మీద కూడా జనసేన పార్టీ ఏ పార్టీ లేకుండా మేము చేసే సేవలు ఎడం చేస్తే పక్క చేయకుండా చేసేటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. మన కావిల్లో మన చనిపోయినట్టు ఉగ్రదాడిలో చనిపోయిన మన మధుసూదన్ గారికి 50 లక్షల రూపాయలు తన సొంత నిధులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. నాయక్ గారికి అలాగే 20 లక్షల రూపాయలు
సైన్యంలో చనిపోయినటువంటి ఇవ్వడం, ఇటువంటి ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఎంత రాజకీయం అనేది అతను కేవలం సేవా దృక్పథంతో ఉండాలి తప్పితే రాజకీయం అనేది ఒక బిజినెస్లుగా కాకుండా ప్రజలకి సేవ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ నిదర్శనంగా ప్రజలు ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎప్పుడు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసుకునే విధంగా మేమందరం వారికి ఎప్పుడు అండదండలుగా ఉండి ఈరోజు 21-22 సీట్లు సాధించుకొని 100% స్ట్రైక్ రేట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎలక్షన్లో కూడా ఇదే విధంగా ఆయన నిలబెట్టిన ప్రతి స్థానంలో గెలిపించుకొని జనసేన పార్టీలో ఒక మైలురాయిని అధిగమిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.